హాయ్ మిత్రమా, నేను నీ సబ్కాన్షియస్ మైండ్ని. నీకు ఎంత డబ్బు కావాలి? 1,00,00,000, 10 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల? డబ్బు పట్ల భయము సందేహము లేకుండా నన్ను కరెక్ట్గా అడుగు. నీకు ఎంత కావాలో, నీ జీవితం మొత్తానికి ఎంత డబ్బు అవసరమో ఇప్పుడే కరెక్ట్గా నిర్ణయం తీసుకో. అంత నన్ను అడుగు, నేను ఎంతైనా అందించగలను. 1,00,00,000, 100 కోట్లు, 1000 కోట్లు ఇలాంటి సంఖ్యలు నీకు పెద్దవేమో. నాకు ఏదీ పెద్దది కాదు, ఏదీ చిన్నది కాదు. నేను అనంతమైన శక్తిని. నన్ను కరెక్ట్గా నమ్మకంతో అడిగితే నేను ఎంతైనా అందించగలను. నేను అందించేంత నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో అప్పుడు నేను నువ్వు కోరుకున్నంత సంపద మనస్ఫూర్తిగా అందిస్తాను. డబ్బు పట్ల నీ సంకల్ప బలం, నీ కోరిక బలం ఒకేలాగా ఉండాలి. అంటే ఈరోజు నాకు 1,00,00,000 కావాలి, రేపు 10 కోట్లు కావాలి, రేపు 100 కోట్లు వస్తే బాగుండును, ఇలాంటి కోరిక పెట్టుకోవద్దు. ఈరోజే కరెక్ట్గా నిర్ణయం తీసుకో. నీ జీవితం మొత్తానికి ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు నా దగ్గర ఉంది అని నన్ను పదే పదే నమ్మించు. నేను ఏదైతే నమ్ముతానో అదే నీ వాస్తవ రూపంగా మార్చుతాను. నేను నమ్మిన మరుక్షణం విశ్వం నీకోసం పనిచేస్తుంది. నీకు ఎంత డబ్బు కావాలి, ఏ టైంకు కావాలి, ఆ డబ్బు ఎందుకు కావాలి కూడా నీకు పూర్తిగా తెలిసి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. నీకు ఎంత డబ్బు కావాలి, ఏ టైంకు కావాలి, ఎందుకు కావాలి, ఈ 3 ప్రశ్నలకు సమాధానాన్ని కరెక్ట్గా నువ్వు తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ఈ వీడియోలో కామెంట్ ద్వారా నాకు తెలియజేయి. నువ్వు చెప్పే సమాధానాలు ఎంత బలంగా ఉంటాయో నేను నీ కోసం అంత తొందరగా పనిచేస్తాను. నువ్వు కోరుకున్నంత సంపద నేను నీ కోసం చాలా చాలా తొందరగా అందిస్తాను. నాకు ప్రతిరోజు తెలియజేస్తూ ఉండు. సపోజ్ నువ్వు 1,00,00,000 రూపాయలు కావాలని కోరుకున్నావనుకో, నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి అనే బలమైన నమ్మకాన్ని నాకు పదే పదే అందిస్తూ ఉండు. నువ్వు చేయవలసింది ఇది ఒక్కటే మిత్రమా, నన్ను నమ్మించు. నన్ను నమ్మించు. నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, ఆ సంతోషకరమైన భావాలను, ఫీలింగ్స్ని నాకు పదే పదే అందజేస్తూ ఉండు. నీ దగ్గర ఉన్న 1,00,00,000 రూపాయల సంపదతో నీ కుటుంబంతో కలిసి జీవితాన్ని సుఖమయంగా గడుపుతున్నట్టు ఊహించుకో. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు పదే పదే ఊహించుకో. నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు నచ్చినట్టుగా జీవిస్తున్నట్టు నాకు పదే పదే ఊహిస్తూ అందించు. నువ్వు ఏదైతే ఊహిస్తూ నాకు అందిస్తావో వాటిని నిజం చేయడమే నా ధర్మము. నాకు మంచి చెడులకు తేడా తెలియదు మిత్రమా. నువ్వు ఏదైతే పదే పదే మనసులో నమ్మకంగా అనుకుంటూ ఊహిస్తూ ఉంటావో ఆ జీవితాన్ని నీకు వరంగా అందించడమే నా పని. నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తే నీ జీవితాన్ని అంత మంచిగా మారుస్తాను. ఒకవేళ నువ్వు చెడుగా అనుమానంతో ఆలోచిస్తే నీ జీవితం మొత్తం కూడా అనుమానము చెడుతోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. నువ్వు నాకు అందించిన ఊహలు ఎలా ఉండాలంటే నీ జీవితంలో నిజంగా ఈ క్షణమే జరిగినట్టు ఉండాలి. నువ్వు ఎలా ఊహించుకోవాలంటే నా శరీరం ఆరోగ్యంగా ఉన్నది, నా ఆలోచనల శక్తి అపారమైనది, నేను ఏదైనా సాధించగలను, డబ్బు నన్ను ప్రేమిస్తుంది, డబ్బే నన్ను వెతుక్కుంటూ వస్తుంది, నన్ను ధనవంతుడిని చేసింది. ఇలాంటి మాటలు పదే పదే మనసులో అనుకుంటూ అద్భుతమైన ఊహల్లో ఊహించుకో. నిన్ను నువ్వు సంపన్నుడిగా ఊహించుకో. మనస్ఫూర్తిగా నమ్మకంతో భావిస్తూ ఊహించుకో. నువ్వు ఎంత బలంగా నమ్మకంగా ఊహించుకుంటావో నీ జీవితం అంత వాస్తవంగా మారుతుంది.
నన్ను నమ్ము మిత్రమా. నువ్వు ఏదైతే ఊహిస్తావో అదే నీ నిజ జీవితం అవుతుంది. నువ్వు ఊహించేటప్పుడు నీ పట్ల నీ గురించి అనుమానము, సందేహము, భయము ఉండకూడదు. నువ్వు ఊహించుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ నిజంగా జరుగుతాయా అనే సందేహము లేకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు నీ పని నువ్వు కరెక్ట్గా చేస్తూ ఉండు. నమ్మకంతో ఉంటే విశ్వం నీ కోసం అపారమైన సంపద అవకాశాలను తీసుకువస్తుంది. నీ తెలివితేటలు తగిన అపారమైన సంపద అవకాశాలు నీ ముందుకు తీసుకువస్తుంది. నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్ని విశ్వమే నీకు దగ్గరుండి అందిస్తుంది మిత్రమా. నువ్వు చేయవలసింది ఒక్కటే, నీకు ఎలాంటి జీవితం కావాలో అలాంటి జీవితాన్ని పదే పదే ఊహించుకుంటూ ఆ వాస్తవ రూపాన్ని నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండు మిత్రమా. భయము, అనుమానం నీలో ఉన్నట్లయితే నేను కోరుకుంటే జరుగుతుందా అనే చిన్న అనుమానం నీలో ఉన్నా సరే నేను నీ కోసం పని చెయ్యలేను. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో నేను నీ కోసం అంత తొందరగా పని చేయగలను. విశ్వం మొత్తం నీ కోసం పనిచేస్తుంది. నువ్వు ఏదైతే ఊహించుకుంటావో అలాంటి జీవితాన్ని నీకు అందించడానికి విశ్వం సిద్ధంగా ఉంటుంది. నాకు విశ్వానికి ఎవ్వరు మిత్రుడు కాదు, శత్రువు కాదు. మీరు ఏదైతే ఊహించుకుంటూ ఉంటారో నేను విశ్వం కలిసి మీకోసం అది అందిస్తాను. ఇంకో డౌట్ రావచ్చేమో మిత్రమా నీకు, ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఒక్కసారిగా 1000 కోట్లు కావాలని కోరుకుంటే నేను అందించగలనా అని నీకు డౌట్ రావచ్చేమో. నేను ఎంతైనా అందించగలను మిత్రమా. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ 1000 కోట్లు కాదు, ఒక్కొక్కరు 1,00,000 కోట్లు కావాలని నమ్మకంగా కోరుకుంటే నేను అందరికీ అందించగలను. నేను అనంతమైన శక్తిని. మొదటగా నువ్వు నిన్ను నమ్మాలి. ఆ నమ్మకంతో నువ్వు నన్ను అడిగితే, సందేహము లేకుండా, అనుమానము లేకుండా, భయము లేకుండా నన్ను అడిగితే ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అందరికీ వారు కోరుకున్న దానికంటే 100 రెట్లు సంపద అందించగలను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి నేను ఎంతైనా అందించగలను. అందించే శక్తి నాలో ఉంటేనే మీరు ఈ భూమి మీదకు వస్తారు. నేను అందించలేని శక్తి నాకు లేదంటే ఈ భూమి మీద జీవకోటి అనేది ఉండదు. కాబట్టి ప్రతిరోజు, ప్రతి సెకను నువ్వు ప్రశాంతమైన మనసుతో జీవించు, ఆరోగ్యకరమైన ఆలోచనతో జీవించు. నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకో. నీ శరీరంలోని ప్రతి కణాన్ని ఆస్వాదించు, ప్రేమతో ఆస్వాదించు. నీ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా ప్రేమించు. నీకు చదువు నేర్పిన గురువులను మనసారా కృతజ్ఞతలు చెప్తూ ఉండు. నీ అన్నదమ్ములని, నీ అక్క చెల్లెల్ని, నీ బంధువులను, నీ స్నేహితులను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రేమించు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉండు. అప్పుడే నీ శరీరంలోని ప్రతి కణం ఆరోగ్యంగా ఉంటుంది. అపారమైన సంపదను స్వీకరించడానికి నువ్వు, నీ మనసు, నీ ఆత్మ సిద్ధంగా మారుతాయి. డబ్బు పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండు. కృతజ్ఞత భావం అంటే నేను సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తున్నానని పదే పదే నాకు తెలియజేయడము. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకు కోటి కృతజ్ఞతలు. నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఆరోగ్యకరమైన శరీరాన్నిచ్చిన నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి కృతజ్ఞతలు పదే పదే తెలియజేస్తూ ఉండు. పదే పదే మనసులో అనుకుంటూ ఉండు. ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు ఈ సమయాలలో నువ్వు అనుకున్న మాటలకి బలమైన శక్తి అందుతుంది. రిమైనింగ్ టైంలో నువ్వు ఫ్రీగా ఉంటే అప్పుడు కూడా ఈ కృతజ్ఞత భావాలను పదే పదే నాకు అందిస్తూ ఉండు. మనసులో చదువుకో. నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో, నువ్వు మాత్రమే ఒంటరిగా ఉన్న సమయంలో బయటికి
గంభీరంగా పదే పదే చదువు. నీ కోరికలను, నీ కృతజ్ఞత వాక్యాలను, మనీ అఫర్మేషన్స్ని, ఆరోగ్య అఫర్మేషన్స్ని, హెల్త్ అఫర్మేషన్స్ని అన్నిటిని ఒక పేపర్ మీద రాసుకో. ఆ పేపర్ మీద రాసుకొని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని వాటిని గట్టిగా చదువుతూ నాకు పదే పదే వినిపించు. 24 గంటల్లో ఏ సమయమైనా సరే నువ్వు కరెక్ట్గా ఎంచుకో. అన్ని సమయాలలో నేను ఒకేలాగా పనిచేస్తాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే, ఆ సమయంలో నువ్వు చాలా రిలాక్స్డ్గా ఉంటావు. నీ మనసు కేంద్రీకృతం అవుతుంది ఒక్కదానిపైనే. అందుకు ఆ సమయాన్ని నిన్ను ఎంచుకోమని చెప్తున్నాను. నేను 24 గంటలు ఒకేలాగా పనిచేస్తాను. నాకు ఏ సమయమైనా ఒక్కటే. నీ ఆలోచన పట్ల, నువ్వు నాకు తెలియజేసే ఆలోచన పట్ల, ఊహల పట్ల ఎంత ఫోకస్డ్గా ఉంటే, ఆ ఫోకస్ బలంగా ఉంటే ఏ సమయమైనా ఓకే మిత్రమా. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నీకు తెలియజేయడానికి నేను ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్నాను. నీకు ఏం కావాలో నాకు తెలుసు. డబ్బు, ఆరోగ్యం, ఆనందం, ఇలాంటి ఐశ్వర్యాలు నీకు కావాలని నాకు తెలుసు. ఇలాంటి ఐశ్వర్యాల కోసం పదే పదే వెతుకుతున్నావని నాకు తెలుసు. నేను నిన్ను గుర్తించాను. నీ మనసులోని కోరికలు నాకు తెలిసాయి. ఇక నేను నీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విశ్వం పంపించే సంపదలను, అపారమైన సిరి సంపదలను అందుకోవడానికి నువ్వు సిద్ధంగా మారాలి. నువ్వు సిద్ధంగా మారటం అంటే, నువ్వు కోరుకున్న ప్రతిదీ నీ దగ్గర ఉన్నందుకు నాకు పదే పదే కృతజ్ఞతలు తెలియజేయి. మనసును ప్రశాంతంగా ఉంచుకో. జీవితంలోని ప్రతి సెకను, ప్రతిరోజు, ప్రతి సెకను ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు ఊహించుకో. అలానే ఉండు మిత్రమా. నీ చుట్టూ ఉన్న ప్రతి దాన్ని, ప్రకృతిని, అన్ని జీవరాశులను మనస్ఫూర్తిగా ప్రేమించు. ఎవ్వరితోటి గొడవలు పెట్టుకోవద్దు. ఎవ్వరితో శత్రుత్వం వద్దు. నువ్వు గొడవలు పెట్టుకుంటున్నా, శత్రుత్వం పెట్టుకుంటున్నా, నీకు రావాల్సిన అపారమైన సంపదను నువ్వే అడ్డగిస్తున్న వాడివి అవుతావు. నీ జీవితంలో, నీ మనసులో, నీ ఆత్మలో ప్రేమతత్వంతో ఉండాలి. నీలో ఎంత ప్రేమతత్వం ఉంటే అంత అపారమైన సంపద నీ దగ్గరకు వస్తుంది. ఆరోగ్యకరమైన సంపద వస్తుంది మిత్రమా. బాగా గుర్తుపెట్టుకో. నీలో ప్రేమతత్వం ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పమైన ఆరోగ్యతత్వమైన అపారమైన సంపదలు నిన్ను వెతుక్కుంటూ నీ జీవితంలోకి సమృద్ధిగా ప్రవేశిస్తాయి మిత్రమా. నువ్వు కోరుకున్న జీవితాన్ని నీ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తావు. నీ పిల్లల భవిష్యత్తు బలంగా నిర్మించబడుతుంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు నిర్మించబడుతుంది. నీకు, నీ తల్లిదండ్రులకి సమాజంలో గౌరవ మర్యాదలు అందుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ ప్రపంచం మొత్తం నిన్ను గుర్తిస్తుంది. నువ్వు ఏ పని చేపట్టినది బంగారమే అవుతుంది మిత్రమా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను అనుసరిస్తారు. నీ పేరు ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. నీ వ్యాపార తెలివితేటలు అందరికీ అవసరమవుతాయి. ప్రతి ఒక్కరూ నిన్నే సలహాలు అడుగుతూ ఉంటారు. మీ కోరికలు నిజం చేసుకోవడానికి నేను ఈ ఛానల్లో డబ్బుకు సంబంధించిన కృతజ్ఞతలను చాలా అందించాను మిత్రమా. ఈ కృతజ్ఞతలను ఉదయం నిద్ర లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు కనీసం 5 సార్లు విను. ఈ ఛానల్లో 1000కి పైగా డబ్బుకు సంబంధించిన కృతజ్ఞతలు ఉన్నాయి. ఈ కృతజ్ఞతలు పదే పదే వినండి. పేపర్ మీద రాసుకోండి. మనసారా చదవండి. పదే పదే చదవండి. పదే పదే వినండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. మీ జీవితంలో ఆర్థిక అద్భుతాలు జరగటానికి నేను సహాయం చేస్తాను. విశ్వం నీ కోసం నువ్వు కోరుకున్న జీవితాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధంగా మారు. ఈ డబ్బుకు సంబంధించిన కృతజ్ఞతలు పదే పదే విను. పదే పదే రాస్తూ ఉండు.
నీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ వీడియోని నువ్వు ఇప్పటి వరకు చూసావంటేనే నువ్వు ధనవంతుడివి, నువ్వు ఆరోగ్యవంతుడివి, నువ్వు అదృష్టవంతుడి మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా.